శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 9వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వీడియోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క ధనుసు రాశి వారి యొక్క మనస్తత్వం గుణాల గురించి తెలిసినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలతో మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. అందువల్ల ఈ ధనుసు రాశి వారు చాలా తెలివిగా, అందంగా ఉండటమే కాకుండా ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ఆకర్షించే విధంగా మాట్లాడే తీరు కానీ వీరి యొక్క ముఖ వర్చస్సు కానీ ఉంటుందన్నమాట. అలాగే చాలా తెలివితేటలు కూడా కలిగి ఉంటారండి. తెలివితేటలతో కాకుండా వీరి యొక్క మాటలతోనూ అలాగే వీరికి ఉండేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతోనూ వీరు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేలా ఉంటారు. వీరి ప్రవర్తన ఇక వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. మంచి మనసుతో పాటుగా ఎవరినైనా కానీ ఏదైనా అంటే వీరికి సహాయ నిమిత్తము వీరి దగ్గరికి వస్తే లేదు, కాదు, కూడదని అనకుండా వీరి దగ్గర ఉన్నంతలో ఏదో ఒక సహాయాన్ని అయితే తప్పకుండా చేసిస్తారనమాట. అలాగే కొన్ని సహాయాల వలన కూడా వీరికి లేనటువంటి సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఎవరినైనా కానీ చాలా చక్కగా ఆదుకునేటువంటి సమయంలో ఎవరిని కూడా చెయ్యి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా నేను అనుకున్నటువంటి మంచి మనస్తత్వము అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారనమాట. ఇక వీరికి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని కష్టాలు అనేవి గత కొంతకాలంగా బాధ పెడుతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఆ కష్టాలకు తగినటువంటి పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు రేపటి రోజున మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు అవి కూడా తెలుసుకుందామండి. ఇక మీరు కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా ఏంటంటే కనుక సమస్య వస్తే తప్పించుకొని అడ్డదారులైనా సరే ఆ సమస్య నుండి మేము బయటపడదామని చెప్పి సంతోషిస్తూ ఉంటారు. మీరు అలా కాదు. సమస్య నుండి మీ నుండి పారిపోయే విధంగా మీ ఆలోచన విధానం కానీ లేదంటే మీ సమస్యను ఎదుర్కొన్నటువంటి తీరు కానీ అమోఘం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపడే మనస్తత్వము, అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా, ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ పని కొంతమంది అడ్డు తగల మీ కోపం తెప్పించేటువంటి సందర్భాలు తీసుకొస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట. అంటే మాకు ఎంతైనా అడ్డు రానివ్వండి, ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని అడ్డు తగలనివ్వండి, మేమేంటనేది భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారనమాట. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చెప్పి చూసిన వాళ్ళు కూడా వారికై సైడ్ అయిపోయినందు మాడవే కానీ మిమ్మల్ని కనీసము ఏమీ కూడా చేయలేక నిరాశగా వెనుతిరిగి పోతూ ఉంటారనమాట. శత్రులు కూడా లేకపోలేదండి. కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి, అందరూ నేనుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఈ ధనుసు రాశి వారికి. అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైన లాభాలు రావట్లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగానే ఉండడం వల్ల కొంచెం మీరు అంటే కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా కూడా చిక్కుకొని ఉన్నారని చెప్పుకోవాలండి. అయితే మంచి ప్రయోజనం కూడా పొందేందుకు మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాం. ఇక రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతతో మంచి పనినైతే మీరు చేయబోతున్నారు. ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన అయితే వస్తుందండి. ఆ పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి ఆ పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు.
దానివల్ల మీకు ఎంతో కొంతైనా సరే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కనుక కొంతమందికి చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు కూడా మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు, సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావటం లేదండి. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి. అలాగే ఎవరిని కూడా మీరు ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి. మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉండండి. ఇంకా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు. వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలాగా చేస్తుంది. అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం. ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడ్ ఆఫ్ అయితే అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే మీరు వేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలు కొంచెం అదుపులో ఉంచుకోండి. ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలం అవుతాయండి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగానే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది మీరు స్పెండ్ చేస్తారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే ఒక తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలో ఒక రేపటి రోజున రాబోతున్నారండి. వారి ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పు అయితే జరగబోతుంది. ఆ వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో అంటే ఏం చెప్పుకోవాలంటే మాత్రం ఈ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి. అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా ఒక సమస్య ఉంది, ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందటం, మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం ద్వారా చాలా అనుకూలంగా, అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి మార్పును చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున ఒంటరిగా గడపడానికి కూడా ఇష్టపడతారు. ఇక ఈరోజు చాలా ఖాళీ సమయం దొరుకుతుందండి అన్నట్లుగా అనిపిస్తుంది మీకు. కానీ మీ పనుల్లో మాత్రం మీరు చాలా బిజీగానే ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. కొన్ని విషయాలు ఎందుకు కాబట్టి ఎక్కువగా టెన్షన్స్కి గురవ్వకుండా, ఒత్తిడి లేకుండా కుటుంబ సమస్యల పట్ల కానీ, ఇది లేదంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా ఒకరి దాని తర్వాత ఒకటి మీ మెదడులోకి ఆ ఆలోచనలు రావటం వల్ల మీకు అందులోటువంటి మీ యొక్క విశ్వాసం అనేది చాలా వరకు కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందండి. ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసము ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. అలాగే జీవితం పట్ల కూడా చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఒక కోరిక అనేది కూడా తీరటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నవారికి కూడా రేపటి రోజున చాలా రోజుల నుండి తీరినటువంటి కోరిక ఒక్కసారిగా నెరవేరటం వల్ల మీ ఆనందానికి అవధులైతే ఉండవు. ఇక అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మీ యొక్క భావోద్వేగాలను పంచుకోవడము, మీ మంచి చెడు గురించి వారితో చెప్పుకోవడము ఇటువంటివి కూడా జరుగుతాయి. దీనివల్ల మీ మానసికమైన ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్నేహితులతో కలుస్తారు. అలాగే బయటకు వెళ్ళి ఏదైనా పార్టీ లాంటి ఫంక్షన్స్కు వాటికి కూడా మీరు అటెండ్ అవుతారన్నమాట. ఇక మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది, ఇలా జరగటం లేదని చెప్పి కొన్ని విషయాల యందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇక అలాగే మీ అభిరుచికి తగ్గట్టుగా రేపటి రోజున మీ యొక్క లైఫ్ అనేది గడపబోతుందని చెప్పుకోవాలండి. అలాగే కొంతమంది వల్ల మీకు కోపం తెచ్చేలాగా, అంటే మీ ప్రవర్తన అనేది కొంచెం కోపంతో గురయ్యే విధంగా, సంతోషంగా ఉన్నటువంటి క్షణాలను పాడు చేసే విధంగా అనిపిస్తుంది. కాబట్టి చిన్నపాటి కోపతాపాలు కూడా ఎక్కువగా మనసులోకి చేర్చుకోకుండా
కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిదేనండి. ఇక మీకు రేపటి రోజున మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీకు ఆఫీస్లో తప్పకుండా అయితే లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీ యొక్క గౌరవాన్ని మీరు రేపటి రోజున ఎక్కువగా పొందుతారని చెప్పుకోవాలండి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కొంత అనుకూలంగా ఉన్నా కొంత అద్భుతంగా ఉంటుంది. మంచి శుభవార్తలు కూడా వింటారు. మరి తెలుస్తాక అండి రేపటి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.